బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాలని హైకమాండ్ ఆదేశించింది. ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి ఫోన్లో జీవన్ రెడ్డితో మాట్లాడి ఢిల్లీకి రావాలని సూచించారు. జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా విప్పు అట్లూరి లక్ష్మణ్ కూడా పెద్దలతో ఆదేశించారు. దీంతో హుటాహుటిన జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. నిన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. ఇవాళ భట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికే అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు వచ్చింది. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాలని హైకమాండ్ ఆదేశించింది. ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి ఫోన్లో జీవన్ రెడ్డితో మాట్లాడి ఢిల్లీకి రావాలని సూచించారు. జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా విప్పు అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పెద్దలు ఆదేశించారు. దీంతో హుటాహుటిన జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. నిన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బుజ్జగించారు. ఇవాళ భట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికి అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. సంబంధించి కూడా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కదా. దానికి సంబంధించి కూడా అక్కడ స్థానికంగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్ రెడ్డి ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా సంజయ్ కుమార్ చేరికకు సంబంధించి కూడా జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చిన నేపథ్యం కనిపించింది. దానిపైన కూడా ఆయన కాంగ్రెస్ నేతలపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తాన నేపథ్యం కావచ్చు. శాసన మండలికి సంబంధించి కూడా స్పీకర్కి సంబంధించి కూడా ఆయన మాట్లాడే నేపథ్యం ఈరోజు ఆయన ఏదైతే రాజీనామాకు సంబంధించి కూడా ఈరోజు ప్రకటిస్తారని కూడా ఒక డెడ్ లైన్ విధించిన నేపథ్యం కనిపించింది. ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించి కూడా సంజయ్ కుమార్ చేరికకు సంబంధించి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. ఎందుకంటే పలు దఫాలుగా కూడా జీవన్ రెడ్డి పైన కూడా సంజయ్ కుమార్ అపోజిషన్ పార్టీలో పోటీ చేసిన నేపథ్యం కావచ్చు. అక్కడ జీవన్ రెడ్డికి సంబంధించి కూడా అనుచరులు కావచ్చు, వర్గీయులు సంజయ్ కుమార్ని వ్యతిరేకిస్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే చేరికకు సంబంధించి ఏదైతే సంజయ్ కుమార్ చేరికకు సంబంధించి కూడా స్థానికంగా జీవన్ రెడ్డికి సంబంధించి కూడా చెప్పకపోవడం కావచ్చు ఆయన ప్రాధాన్యం. ఎందుకంటే కీలక నేత కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సీనియర్ నేత, 40 సంవత్సరాలుగా కూడా పార్టీలో కొనసాగుతున్న నేపథ్యం అనేది జీవన్ రెడ్డికి సంబంధించి కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శాసన మండలిలో జీవన్ రెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేక ప్రజా వైఫల్యం అనేటివి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శాసన మండలిలో పలికించిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాలి. స్థానికంగా ఏదైనా చేరిక ఉంటే తనకు ముందుగా సంప్రదించాలి. దానికి సంబంధించి కూడా సంజయ్ కుమార్ చేరికకు సంబంధించి కూడా తనను సంప్రదించలేరు. చేరికకు సంబంధించి కూడా హుటాహుటిన జరిగిపోయిందని కూడా ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన కూడా అధిష్టానంతో కూడా తేల్చుకుంటానని చెప్పిన నేపథ్యం కావచ్చు. తాను పదవికి రాజీనామా చేస్తాను, పార్టీలో కొనసాగుతానని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. 2 రోజులుగా కూడా ఇది ఒక ఉత్కంఠక రేఖిస్తున్న నేపథ్యం కావచ్చు. నిన్న ఏదైతే జీవన్ రెడ్డి ఇంటికి సంబంధించి కూడా మంత్రి శ్రీధర్ బాబు అలాగే
ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఎప్పటికైతే దానికి సంబంధించి కూడా బుజ్జగింపే ప్రయత్నం అయితే చేశారు. ఇక జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఇంకా అసంతృప్తిగా కొనసాగిన నేపథ్యం కనిపించింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీ అధిష్టానానికి సంబంధించి కూడా పిలుపు వచ్చింది. ఇక ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్వయంగా జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన నేపథ్యం కావచ్చు, ఆయన ఢిల్లీకి రావాలని కూడా పిలిపించిన నేపథ్యం. ఏదైతే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి ఆయన స్వయంగా జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాలని కూడా అధిష్టానం నుంచి ఆ పిలుపు వచ్చిన నేపథ్యం కనిపించింది. నిన్న నుంచి ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించి కూడా అధిష్టానం ఒకవైపు సీరియస్గా ఉన్న నేపథ్యం కనిపించింది. ఎందుకంటే చేరికలకు సంబంధించి కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కూడా చేరికల జోష్ కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీతో చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక అధిష్టానానికి సంబంధించి కూడా పలు కీలక కొన్ని సూచనలు చేసింది. ఏదైతే స్థానికంగా ఎవరు చేరాలనుకున్నా అక్కడ స్థానిక నేతలు కావచ్చు, అక్కడ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరపడం, అక్కడ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు, ఇక మొత్తంగా వాళ్ళకు సంప్రదింపుల తర్వాత వాళ్ళతో జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనకు అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, చేరికకు సంబంధించి కూడా అసంతృప్తి ఉన్నది. కాబట్టి అధిష్టానానికి సంబంధించి కూడా ఆయన ఉట్టిన ఢిల్లీకి రమ్మని పిలుపుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఈ రోజు ఇప్పటికీ అంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర మంత్రులు సీతక్క అలాగే బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఏదైతే జీవన్ రెడ్డి సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలతో ఈ రోజు అధిష్టానంతో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం ఆయన 5 గంటలకు ఏఐసిసి సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ ఉంటుంది. భేటీలో కూడా ప్రధానమైన ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ప్రధానమైన కీలక పదవులకు సంబంధించి కూడా బాధ్యతలు కట్టబెట్టే విధంగా కూడా అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 10 ఏళ్లు అధికారంలో లేదు. జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఎమ్మెల్సీలో తన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గలాన్ని విప్పి చెప్పారు. 40 సంవత్సరాలుగా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వ్యక్తి కావచ్చు, పార్టీ లైన్ కు కట్టుబడి పనిచేస్తున్న ఆ నేపథ్యం కావచ్చు. ఇప్పుడు పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్సీలు అన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా పూర్తిగా పార్టీని వీడుతున్నారు, పార్టీలోకి వస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఏదైతే సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి ఏదైతే చెదురుమదురు సంఘటనలు జరగకుండా అసంతృప్తి వెలగక్కకుండా అధిష్టానానికి సంబంధించి కూడా పిసిసికి పలు సూచనలు చేసే అవకాశం ఉంది. వాటితో పాటుగా జీవన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇతర బీఆర్ఎస్ నేతలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా స్థానిక కాంగ్రెస్ నేతలు కావచ్చు, స్థానికంగా ఉండే ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరితో కూడా ముందుగా సంప్రదింపులు జరిపిన తర్వాతనే చేరికలు జరగాలని ఒక సూచన చేయబోతున్న ఆ నేపథ్యం ఒకవైపు కనిపిస్తుంది. ఇక జీవన్ రెడ్డికి సంబంధించి కూడా నిన్న ఏదైతే మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని కూడా ప్రచారాలు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆయనకు కీలక పదవి బాధ్యతలు కట్టబెడుతున్నట్టుగా కూడా అధిష్టానం నుంచి కూడా పలు సూచనలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్టుగా కూడా నిన్న నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నిన్న బట్టి విక్రమార్క కావచ్చు, ఇతర మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నేరుగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటుగా కేసీ వేణుగోపాల్ నిన్న ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఫోన్ కాల్లో మాట్లాడారు. దానికి అసంతృప్తి గల కారణాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పుడు సంజయ్ కుమార్ చేరిక జరిగిపోయింది కాబట్టి ఇక మిగతా ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించి ఎలా బుజ్జగించబోతున్నాయి, అయితే మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదంటే ఇతర బాధ్యతలు అప్పచెప్పనున్నారా పార్టీకి? ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, మెజార్టీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ సీట్లను అంటే గతంలో పోలిస్తే మెజార్టీ ఆ సీట్లను నేపథ్యం కావచ్చు. రైట్ హరీష్, ప్రధానంగా అంటే ఏ అంశాలు ప్రధానంగా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళాడు? అంటే జీవన్ రెడ్డికి సంబంధించి ఏ సమస్యలు తనకున్నటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఏంటి అవి ఏమైనా మనకు తెలుస్తున్నాయి? అంటే ఇప్పుడు అధిష్టానం నుంచి పిలుపు రావటం అనేది ఒక రకంగా ఈ సమస్యకు ఒక కొలిక్కు వచ్చింది, మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. సో ఒక సముచితమైనటువంటి స్థానం జీవన్ రెడ్డి కల్పించబోతున్నారు. దీనికి ముగింపు పలికే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే అధిష్టానానికి సంబంధించి కూడా గతంలో చేరికలు అప్పుడు కూడా పలు సూచనలు చేసిన నేపథ్యం. ఎందుకంటే ఒక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ నేతలు ఎవరైతే వస్తారో అక్కడ స్థానికంగా ఉండే ఇన్ఛార్జీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో వాళ్ళతో ఏదైతే సంప్రదింపులు జరపాలి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే చేరికలకు సంబంధించి కూడా ఆ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. దాన్ని కూడా పూర్తిగా అధిష్టానానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా సూచనలు చేసిన నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పుడు సంజయ్ కుమార్ చేరికకు సంబంధించి కూడా అక్కడ స్థానికంగా జీవన్ రెడ్డికి సంబంధించి కూడా సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.
కొనసాగుతున్న ఆ నేపథ్యం ఉన్నది కాబట్టి ఆయనకు ముందస్తుగా సమాచారం లేదు, తనకు ఇంటిమేషన్ లేకుండానే చేరిక జరిగిందని ఆయన కొంతమేర అసంతృప్తి వెలగక్కడం జరిగింది. పార్టీలోనే ఉంటాను కానీ ఎమ్మెల్సీ పదవికి సంబంధించి కూడా రాజీనామా చేస్తాను, పార్టీకి కట్టుబడి ఉంటాను, పార్టీకి కార్యకర్తలాగా పనిచేస్తూ వచ్చాను 40 ఏళ్ల నుంచి కూడా. ఇప్పుడు కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా పార్టీకే కట్టుబడి ఉంటాను, పార్టీకి కోసం పనిచేస్తానని చెప్పిన నేపథ్యం ఉంది. అంటే ప్రధానంగా ఆయనకు ఏదైతే ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా చేర్చుకున్నారు, ఇట్లాంటిది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని కూడా ప్రధానంగా ఆయన మీడియా ముఖంగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక వీటన్నిటిని అధిష్టానం గ్రహించాలి. అధిష్టానానికి సంబంధించి ఇతర చేరికలు అంటే ఎట్లాంటి చేరిక ఉన్నా ఇది గందరగోళ పరిస్థితులకు నెట్టకూడదు. అక్కడ స్థానిక నేతలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చే నేతలు కావచ్చు, ఇద్దరి మధ్య కూడా సఖ్యత పోకూడదు. ఇక ముందుగా ఇంకా భవిష్యత్తులో ఇలాంటి చేరికలకు సంబంధించి కూడా అధిష్టానం కొన్ని సూచనలు తీసుకోవాలి. అదే పీసీసీకి సంబంధించి కూడా పలు కీలకమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిపైన ఈరోజు పీసీసీతో ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు, మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళకు కూడా పలు సూచనలు చేసే అవకాశం ఉంది. ఇతర సంబంధించి భవిష్యత్తులో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వస్తాను కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ చేరికకు సంబంధించి స్థానికంగా ఎలాంటి అంశాలు ఉండాలి, స్థానిక నేతలకు సంబంధించి కూడా అక్కడ ఎట్లాంటి సూచనలు చేయాలని పైన కూడా క్లియర్ కట్ వాళ్ళకు నిర్దేశం చేరున్నారు. మరోవైపు జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన అసంతృప్తి గల కారణాలు ఇప్పటికే అధిష్టానం గ్రహించింది కాబట్టి ఆయన అసంతృప్తి గల కారణాలకు సంబంధించి కూడా ఆయనకు క్లియర్ జీవన్ రెడ్డి ఢిల్లీ ఏదైతే ఉందో అక్కడ పిలుపు నేపథ్యంలో జీవన్ రెడ్డితో ఎవరెవరు మాట్లాడబోతున్నారు అంటే బుజ్జగించే ప్రయత్నం కానీ లేకపోతే దీనికి సంబంధించి ఇక్కడున్న ముఖ్యమంత్రి కూడా పర్యటనలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరు అక్కడ ఉండే అవకాశం కనిపిస్తుందా లేకపోతే జీవన్ రెడ్డితో విడిగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్, ఖచ్చితంగా ఆయన ఈరోజు 5 గంటలకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలుస్తారు. తర్వాత ఖర్గేను కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉన్న కేసీ వేణుగోపాల్ సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా పాత్ర పోషిస్తున్న నేపథ్యం కావచ్చు. ఆయన సూచనలకు సంబంధించి కూడా పీసీసీ పాటిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ అలాగే ఖర్గేకి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు నేరుగా ఖర్గేతో భేటీ అవుతున్నారు కాబట్టి ప్రధానంగా జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన సంబంధించిన అభిప్రాయాలు కావచ్చు, ఆయన నిన్న చేసిన ఏదైతే ఉన్నాయో అసంతృప్తి సంబంధించి వాటన్నిటిని కూడా పరిష్కరించే అవకాశం ఉన్నది. దాంట్లో భాగంగా పలు కీలకమైన పదవులు ఇచ్చేందుకు అధిష్టానం అడుగులు వేస్తుందా లేదా మంత్రివర్గంలో తీసుకునే దానిపైన కూడా మరి కాసేపటి అంటే సాయంత్రం లోపు జీవన్ రెడ్డికి సంబంధించిన సమస్య పరిష్కారమే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే ముందుగా ఈరోజు రాష్ట్ర విరహల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉదయమే ఆయనకు ఫోన్ చేసిన నేపథ్యం కావచ్చు, ఆయన ఈరోజు రాజీనామా చేస్తా అని చెప్పిన నేపథ్యం కావచ్చు, వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు ఢిల్లీకి వెళ్ళారంటే అసంతృప్తికి సంబంధించి కూడా 50% అది సద్దుమణిగింది. సాయంత్రానికి సంబంధించి కూడా ఆయన కేసీ వేణుగోపాల్ కలిసిన తర్వాత కూడా పలు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ అధిష్టానానికి సంబంధించి కూడా జీవన్ రెడ్డికి భవిష్యత్తులో ప్రధానమైన పదవి కావచ్చు, బాధ్యతలు కావచ్చు అప్పచెప్పే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్.